హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సైకాలజీ అలాగే తెలుగులోకి సంబంధించి మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేసి ఒకసారి చూద్దాము. సో సైకాలజీలో చూసుకున్నట్లయితే ఎరిక్సన్ దశల గురించి అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీకి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో వాటికి సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ అయినట్లయితే మీరు సైకాలజీలో 28 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్కోర్ చేయగలగచ్చండి. సో ఆ విధంగా కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్పాను, ఎరిక్సన్ దశల గురించి కంపల్సరీ బిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వికాస నియమాలకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనేసి చెప్పాను. జస్ట్ అది మనం 5 minutes టాపిక్స్ నుంచే మనం ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు అండి. సైకాలజీలో మీకు ఈ టాపిక్స్ కంపల్సరీ చదవండి. ఎస్జిటి వాళ్ళు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని దాటి వెళ్ళడండి. ఎరిక్సన్ దశలకు వికాస నియమాలు కంపల్సరీ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ ప్రత్యక్షం గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవధానానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. మనకు అవధానము, స్మృతి, అభ్యసనము ఉన్నాయి కదా, కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ వికాస దశల మీద 3 బిట్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించి. నెక్స్ట్ నాయకత్వ రకాలండి. ఇవి మనకు కొత్తగా యాడ్ చేసినట్టు మనకు ఇచ్చారు, కానీ ఆల్రెడీ ఇవి మనకు క్వశ్చన్స్లలో అడుగుతూనే ఉన్నారు ఎగ్జామ్లలో. కానీ ఇప్పుడు కొత్తగా మనకు సిలబస్ టాపిక్లో కూడా యాడ్ చేశారు నాయకత్వ రకాలు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సంఘర్షణకు సంబంధించిన క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించినటువంటి క్వశ్చన్లు అడగడం అయితే జరిగిందని చెప్పారు. సో ఎవరైనా ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసుంటే మీకు ఏమైనా గుర్తుంటే టాపిక్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. అలంకారాలలో యమక అలంకారం గురించి వచ్చేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. భాషాభిరుచి పాఠ్యాంశాలు. నెక్స్ట్ లోక సంచారి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. సో గాలి రంగు అనే రచన ఏ ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ ఎడ్వర్డ్ దాస్ రచన. కృష్ణ తులాభారానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. పాదుక పట్టాభిషేకము, గయోపాఖ్యానము, నాటకాలు ఇచ్చేసి దానికి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు క్లియర్గా ఏమైనా గుర్తుంటే క్వశ్చన్స్ ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. రాయబోయేటటువంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సైకాలజీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఎలా అడుగుతున్నారు అనేది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో చంపకమాలకు సంబంధించి చంపకమాల లక్షణం కానిది ఏంటి అనేసి అడిగారు. మనకు ఇవి కంపల్సరీ నేర్చుకోండి. శార్దూలము, చంపకమాల, మధ్యయుగము, ఉపమా అలంకారాలు, వీటిలో యతిస్థానాలు కానివ్వండి, అక్షరాలు కానివ్వండి, వాటిల్లో ఉండేటటువంటి గణాలు కానివ్వండి, కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ దార వంటి పదాలకు నానా అర్థాలు అడిగారు. బ్రదన, ప్రకృతి, వికృతి, లూలానాల సంధికి సంబంధించినటువంటి క్వశ్చను. బాలుల సంరక్షణ దినంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం వంటి దినోత్సవాలు ఇచ్చి మ్యాచింగ్ అయితే అడిగారంట అండి. అంటే మనకు తెలుగు టెక్స్ట్ బుక్లో లెసన్స్ బ్యాక్ సైడ్న మనకు కొన్ని దినోత్సవాలు అనేసి ఇచ్చారు కదా. సో అటువంటి దినోత్సవాలు డేట్స్ ఇచ్చి మ్యాచింగ్ అయితే చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించినటువంటి క్వశ్చను. నేతాల ప్రతాప్ కుమార్కి సంబంధించిన క్వశ్చను. రామాయణంపై బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరసమ్మ మాటలు, అలాగే బతుకు కంపల మాండలిక పదాలు, పుంటికూర గురించండి. సో ఇక్కడ పుంటికూర, గోంగూర, వీటికి సంబంధించి మాండలిక పదాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ అంగల అచ్చు జాతీయము, పుట్టుమచ్చకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అలాగే పొడుపు కథలు, గజల్ ప్రక్రియ లక్షణం కానిది. ప్రతి ఒక్కటి నేర్చుకోండి. కథానికకి, ప్రక్రియకి, మనకు ఇతిహాసానికి వాటి యొక్క లక్షణాలు కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ అవధాన పిత, మహాసరస్వతి పుత్ర, బిరుదులు గల కవి ఎవరు అనేసి మనకు ఇలా తెలుగుకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారండి. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి ఆ టాపిక్స్ అయితే అడిగారు. సో కాబట్టి మీకు ఇంకా ఎవరైనా రాసుంటే ఎగ్జాము ఒకసారి అయితే
మీరు కామెంట్ మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అవన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి. ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది.